నా మీద నీకు ప్రేమ ఉందా లేదా అని సంధ్య అయితే సంజయ్‌ని అడుగుతూ ఉంటుంది. ఇదేంటి ఇలా అడిగేసింది అనంటే, ముందు చెప్పు నా మీద నీకు ప్రేమ ఉందా లేదా అని చాలా సీరియస్‌గా అడుగుతుంది సంధ్య. ఏంటి నువ్వు మీ అక్క ఆడిన మాటలు నమ్ముతున్నావా? మీ అక్క చెప్పినవన్నీ నిజమని నమ్ముతున్నావా? అని సంజయ్ అయితే అంటూ ఉంటాడు. దాని మాటలు ఎవరు నమ్మారు? అది మరొకసారి నన్ను బ్లేమ్ చేయాలని చూసింది. నన్ను మళ్ళీ ఈ తక్కువ చేసి నిన్ను నిన్ను నా దగ్గర బ్యాడ్ చేయాలని చూసింది. దాని మాటలు కాదు. నీ మాట ద్వారా నీ నోటి ద్వారా వినాలని అనుకుంటున్నాను అని సంధ్య అనేసరికి, నీ మీద ప్రేమ ఉంది కాబట్టే మీ అక్కని అలా మీ అక్క భాగోతం బయట పెట్టడానికే ఇదంతా చేశాను అని అంటూ ఉంటుంది. మా అక్క నా గురించి చాలా తక్కువగా అనుకుంటుంది. మా అక్క నా అదృష్టాన్ని నా తను తనకన్నా నాకు పెద్ద లెవెల్ వస్తుందని భయపడి నన్ను ఇంటికి రాకుండా చేసింది. నా ప్రేమకి అడ్డుపడింది అనైతే చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ సత్య గురించైతే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది సంజయ్ దగ్గర. నాకు తెలిసే నువ్విలాంటి గొర్రెవి కాబట్టే నిన్ను వాడుకున్నాను. కానీ నీ అవసరం నాకిక తీరిపోయింది. నిన్ను ఇంట్లో నుంచి ఎలా అయినా బయటికి పంపించేయాలి అని అనుకుంటూ ఉంటుంది సంజయ్. సంజయ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలకి సంజయ్ అయితే, ఏంటి సంజయ్ ఏం ఆలోచిస్తున్నావు? నా మీద నీకు ప్రేమ ఉందా లేదా? అది ముందు చెప్పు అనంటే, నీ మీద నాకు కొండంత ప్రేమ ఉంది అనైతే అంటూ ఉంటాడు సంధ్యతో. ఇప్పుడు ఈ ఇంటికి నేనే మహారాణిని, మహాదేవయ్య కోడలిగా చక్రం తిప్పబోతున్నాను. మా అక్క దరిద్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అనంటే, నిన్నిక ఇంట్లో ఎప్పుడుంచాలి? నిన్నిక నా ఇంట్లో నుంచి బయటికి గెంటేయడమే నా నెక్స్ట్ ప్లాన్ అనైతే అనుకుంటూ ఉంటాడు సంజయ్ మనసులో.